చిన్న విషయాన్ని పెద్దగా చేసే వాళ్ళని, ఆందోళన పడే వాళ్ళని, కెటాస్ట్రఫైజేషన్ చేసే వాళ్ళని మనం ఈజీగా గుర్తుపట్టచ్చు. యూజువలీ చిన్నప్పటి నుంచి కూడా యాంగ్జైటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తారు. ఇది అంత మంచిది కాదు. కొంతవరకు ఈ యాంగ్జైటీ ఉండడం ఓకే, కానీ అది ఆ ఆలోచన చాలా ఎండ్ వరకు తీసుకెళ్ళేసి ఇంకా బతకలేనంత ఎక్కువగా తీసుకెళ్తారు. దాన్నే కెటాస్ట్రఫైజేషన్ అంటారు. అయితే ఆ ఆలోచన అంత వరకు వెళ్ళడం మంచిది కాదు. సో వెంటనే ఈ ఆలోచనని రికగ్నైజ్ చేసి మనం ఎలా ఆలోచిస్తున్నాం, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఇది ఇంతవరకు తీసుకెళ్ళడం మంచిదా కాదా అని ఫస్ట్ సైకాలజిస్ట్ దగ్గర కానీ సైకాట్రిస్ట్ దగ్గర కానీ తీసుకెళ్ళాలి. వాళ్ళు కూడా డిఫరెన్షియేట్ చేయగలుగుతారు. ఓకే, వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు అని అలా డయాగ్నోస్ చేయొచ్చు. ఇంకొకటి, వీళ్ళకి నిద్ర తక్కువగా ఉంటుంది, ఆకలి తక్కువగా ఉంటుంది, ఒకదాన్ని రోజంతా ఆలోచిస్తూ ఉంటారు ఒక చిన్న విషయం, చిన్న ప్రాబ్లమ్ని. సో కూడా పాడైపోతూ ఉంటుంది. సో ఈ విధంగా కూడా రికగ్నైజ్ చేయొచ్చు. వాళ్ళు సరిగ్గా ఫుడ్ తినట్లేదు, సరిగ్గా నిద్రపోవట్లేదు, చేసే పనులన్నీ ఆగిపోయి ఎక్కువ ఇదే ఆలోచించి ఆందోళన పడుతున్నారని రికగ్నైజ్ చేయొచ్చు. ఇవన్నిటి కూడా ప్రాబ్లమ్స్ సైకాట్రిస్ట్, సైకాలజిస్ట్ తీరుస్తారు. సైకాలజీ సైకోథెరపీస్ ఉంటాయి, సిబిటి లాంటి థెరపీస్ ఉంటాయి చాలా. తర్వాత మెడిసిన్స్ కూడా ఉంటాయి ఇట్లాంటి ప్రాబ్లం నుంచి బయటపడటానికి. అవి సైకాట్రిస్ట్ ప్రిస్క్రైబ్ చేసిస్తే నార్మల్ థింకింగ్కి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.